ఎన్నికలు పెడతాం అని అంటున్నారు. మనం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు ఉంటే దాదాపు 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో. సరే, మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో 23 మండలాలు ఉండేటి. కొత్తగా మన కుక్నూరుపల్లి కానీ, భూంపల్లి, అక్బర్పేట్, మన దుబ్బాక్ కాన్స్టెన్సీలో కానీ, అదేవిధంగా ఒక చేరి మన ధూల్మిట్ట ఒకటి చేర్యాల జనగాం కాన్స్టెన్సీలో వచ్చింది. 26 మండలాలు ఉన్నాయి. సో 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో లిస్ట్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుంది, వైస్ చైర్మన్ గారు కనబడుతుంది, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి? ఆడ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసంలేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసంలేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులే అన్న? 25 రోజులే సార్. సెక్రటరీని అడిగిన తాళం చేయాలి ఎండిఓకి ఇచ్చేసినాం సార్, ఎంతకని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ ను పెట్టున్నారా? కేసీఆర్ ఇదంటే కట్నీళ్లు పెట్టిన పోయేవాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంప్ యార్డ్ పెట్టినాం, అదే విధంగా వైకుంఠ ధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్త లేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పిండు, ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది 2 లక్షలు నింపుతామని చెప్పి
పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు. మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు. మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు. రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులను పెట్టుకుని తిరుగుతుండు. యాడెవడు అడుగుతాడు, బట్టిగా తిరుగుతాడు. రమ్మన్ ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని ఏమైతుందో తెలియదా మనకు? రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి. మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే, అవ్వాతాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛన్ ఇస్తాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నట్టు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. 4,000 అన్నాడు, మోసం చేసిండు అని చెప్పాలి. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పెన్షన్లు లేపేశాడు. 2 లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిత్తాం, తాతకిత్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు, భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పైగా 2 లక్షల పెన్షన్లు నేరేసింది. మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒక్కటి కూడా ఉండదు. బీడీ కార్మికులు ఇస్తలేదు. అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం 2 ఏళ్లకెళ్ళి ఎదురు చూసేవాళ్ళకి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి. అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది. ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం. వృద్ధులకు వితంతువులకు చెప్పాలి. పైగా 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎక్కువ. మధ్యలో పోయినసారి ఒకటి, ఈ సంవత్సరంలో ఒకటి 30 తారీఖు ఇస్తాడు, ఒకటి 3 తారీఖు 1 నెల ఇస్తాడు. కథ మేము మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది. అట్లా పెన్షన్లను 2 నెలల పెన్షన్ ఎగిరిపోతుంది. 4,000 మాట ఉంచు కానీ ఇచ్చేది కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి. ఇంటికి 2 అన్నారు, నౌకరున్నా ఇస్తామన్నారు, నౌకరున్నా ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి. రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట. లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు అంటారు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి, కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ ఆగింది ఎప్పుడు? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుండ్రు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడాక మళ్ళా రైతు బంధు ఆగమవుతుంది. ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 కొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిను, నేనే కరెక్ట్ అన్నాడా? రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము, అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు కనుక నిన్ను ఓడగొడుతున్నాము, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు కనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అరే
విత్తనాలు దొరకలే కాదే మొన్న ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు. సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అనేక పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గంటక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసినాక నేను చెప్పిన దాంట్లో ఒకటైనా అబద్ధం ఉందా? కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. మీరు ఊర్లలో చూడండి, మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేది. దుకాణమైన ఒక టీఆర్ఎస్ కార్యకర్తన్నాడు, మనోడే నాకు చెప్తుండు, అన్న అప్పుడైతే గిరాకీ లేదు, కిరాయి కూడా వెళ్ళకపోవు, ఇప్పుడు ఫుల్ అన్న అంటుండు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపడ్డాడు. ఎవరికి గిరాకీ లేదు. నేను గజ్వేల రాంగా చూసుకుంటూ వచ్చి 100 టూలెట్ బోర్డులు ఉన్నాయి. అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి, ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మాత్రం చెప్తాం. ఎందుకంటే మోటార్లు బాగా కాలిపోతున్నాయి, కరెంట్ సరిగ్గా వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం. మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అంతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడు వస్తలేడు వాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తిగా ఉన్నారు? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు? ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుందని. ఇప్పుడు ఎందుకు 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన అక్రమ కేసులు, ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది. అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మీకు తెలివినేం కావు. పిల్లల్ని అట్లా మోసం చేసి, రైతుల్ని ఇట్లా మోసం చేసి, మహిళల విషయంలో మీకు బాగా తెలుసు. ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు, ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు. బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 అని వ్యక్తికని అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2,500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలన్నా వద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది.
మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను వచ్చిందా? నాలుగో ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చిందేనే, కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్తలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని ఏం కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసినాం అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబడుతుందా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందా? ఒక క్లాస్ రూమ్ కట్టిందా? ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాల్ కట్టిందా? ఓ మహిళా భవనం కట్టిందా? ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్ క్యారెట్ పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. అందులో మనం ప్రజలకు చెప్పాలి, దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి. ఎన్నికల ఆషామాషిగా తీసుకోవద్దు. వాళ్ళకి ఏముంటది, ఎట్లనే చేసి మేము జరంత సిద్దిపేటలు ఏమైనా కొడితే బాగుండు, ఈయన ఏమైనా చేస్తే బాగుండు అని తండ్లాడుతుంటారు. మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తున్నారు. 1 రూపాయి ఇస్తలేదు, పనులు ఆపేస్తున్నారు. మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మన నిధులు మనం సాధించుకోవాలి. అందువల్ల మీతో నేను కోరేది, గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఉద్యమకారులు, సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టికెట్లు తీసుకుందాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి. ముప్పట్లకి ఇప్పుడు ఏమీ ఆమ్దాని కూడా లేదు. ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి అన్ని అప్పులైతాయి. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది చూడు రాజకీయాల్లో, గెలిచినోడేమో తలపెట్టుకుని ఎడతారట, ఓడిపోయినోడేమో కుల్లా ఎడతారట బజార్లో. ఎందుకంటే వీరికి అప్పులే, వానికి అప్పులే, ఇద్దరికి అప్పులే అవుతాయి. సో బేరాలు కూడా ఏం నడతలేవు, మున్పట్లకి నడుతున్నాయా? అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుండ్రి. నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయండి. ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది, ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది, దవాఖానాలలో అప్పుడు ఎట్లా మందులు ఉండే, ఇప్పుడు దవాఖానాలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇవాళ నీళ్లు అంటే యాదికి వచ్చింది. ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా, ప్రతాప్ అన్న ఫోన్ చేశాను, అన్న మా కూడెల్లి వాగులకు నీళ్లు కావాలి, మొత్తం ఎండిపోతున్నాయి, పొలాలన్నీ ఆగమవుతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు, మిషన్ పెట్టి కాలువని తెంపి నీళ్లు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దిగ్గొట్టి, జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దిగ్గొట్టి కూడెల్లి వాగులో నీళ్లు ఇడిస్తే దాదాపు 40-50 వేల ఎకరాల పంట బతికిందా లేదా? దుబ్బాకులు కూడా బతికింది దాకా. అదే అప్పర్ మానేరు ముస్తాబాద్ దాకా పోయి నీళ్ళు పోలే. మళ్ళా తర్వాత గేట్ పెట్టినాం వాడు, తర్వాత గేట్ కట్టాం. ఆ నిమిషానికి గేట్ లేదు కదా, ఎట్లా అంటే 50 వేల ఎకరాలు పంట ఎండిపో. ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి 50 వేల ఎకరాల పంట కాపాడినాం ఆ రోజు మనం. హల్దీ వాళ్ళ నీళ్లు ఇడిస్తే ఎండాకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా? గద్దర్ గారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా? గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు? ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారిందా లేదా? ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని
పెంచింది బీఆర్ఎస్ పార్టీ, పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. నాకేముంటే 9కి 9 మండలాలు మనం గెలవాల్సిందే. అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి. దానికి మీరు కష్టపడి పనిచేయండి. మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో, మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం. నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు. మరొకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి, నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నా. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న, ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలో కొట్టే 5-10 లక్షలు వస్తుంటాయి అన్న. మరి ఇప్పుడు ఏమైంది? డీల్ ఎక్కడదన్నా ఇంట్లోకి వెళ్తలేవు అన్న. మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది. కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నదో నీకు అర్థమైందా అని అడిగిన నేను. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటే. ఒక మంచి పాలన ఉంటే, ప్రజలు బాగుంటే, వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతినిండా పంత ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా. మేస్త్రీలు ఉంటారు, 4 ఇళ్ళు. ఇప్పుడు గజ్వేల ముప్పట్లకి ఇల్లు కట్టురా. మేస్త్రీలకు కూడా గిరాకీ కమ్మైందా లేదా? సిమెంట్ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? సలాకోనికి గిరాకీ కమ్మైందా లేదా? శానిటరీ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? కిరాణం దుకాణం కూడా కమ్మైతుందా లేదా? అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ 6 ఈడికేలు వచ్చి ఉందరు. లేబర్ ఉంటే సామాన్ కొంటారు, కూరగాయలు కొంటారు. కూరగాయలకు కమ్మైపోయి, కిరాణం కమ్మైపోయి. అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నది అని మనం అర్థం చేసుకున్నాం. ఇవాళ ఆయన వచ్చింది అనుకో, అందరికీ గౌరవం, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది. సో దాన్ని మనం గమనించాలి. ఇవాళ ఏమైతుంది గజ్వేల్? ఇసుక ట్రాక్టర్ కనబడితే వసూలు, మట్టి కొడితే వసూలు, పోలీస్ స్టేషన్ పోతే వసూలు, అన్నిటికీ రేట్లు అయిపోయినాయి. అదేవా కొత్త పనులు ఏం లేవు. వసూలు పట్టీలు, అక్రమ కేసులు. ఇంతకు మించి ఏమైనా అవుతుందా గజ్వేల్? యాడన కింద దొరికితే పిటిషన్ పెట్టాలి, వసూలు పట్టాలి, పంచాయతీలు సెటిల్ చేయాలి. ఇదే కదా జరిగింది. ఏమైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మంచి టీంలు వేసుకోండి. టీంలు వేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. మనలో మన గ్రూప్లు వద్దు. తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరే. మళ్ళా మాకేముంటది? మా ఎంపీపీ గారు మండల ఆఫీసులో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చి కూర్చుంటాం. కార్యకర్తలందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది. మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా? ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా, మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోవడం. అందువల్ల మనం అన్ని గెలవాలి, అన్ని మండలాలు గెలవాలి. అందరూ కూడా సహకరించండి. ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకో, మనం కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా. ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకొని మండల వైజ్ గా రోజు 4 ఊర్లో 3 ఊర్లో పోయి ప్రజల్ని కలవండి. ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి. ఇలా వాళ్ళు కూడా నారాజే ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతం రాక 4 నెలలే మంట మీద ఉన్నారు. వాళ్ళు వద్దన్న మనకు పనిచేస్తారు. బీఆర్ఎస్ చేయరా? 4 నెలల నుంచి జీతం రాకపోతే కడుపు కాలితే ఎవడుకుంటాడు? టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, 4 నెలలే జీతాలు రాక. మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు, ఆ ఊడ్చేట వాళ్ళకి, సఫాయి వాళ్ళకి 3 నెలలే జీతాలు రాక. వాళ్ళు తిట్టుడే. ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగమే ఉన్నది. ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలుపుకోండి. రేషన్ డీలర్లు ఉంటారు, 4 నెలలే వాళ్ళ కమిషన్ దాకా. రేషన్ డీలర్ల కమిషన్ దాకా 4 నెలలే అవుతాయి. వాళ్ళు ఫుల్ నారాజే ఉంటారు. మీరు కదిలిస్తే దాన్ని బాధ పెడతారు. ఆశా వర్కర్లను కదిలింది. అన్న మొన్న కలిసేది, నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచిగుంటే సార్, ఆరోగ్యమంతా ఉన్నప్పుడు ఆగమైపోయినావు సార్ అంటారు. అరే ఉన్నప్పుడు విలువ తెలియదు తల్లి, ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుందని నేనండి. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అన్న అంటే ఇట్లా ప్రతి వర్గం, అది మీరు చిన్న పెద్ద తేడా లేదు. కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆత్మీయ భరోసా అన్నారు. ఏది కూలీలకు కూడా నెలకి 12,000 ఇస్తామన్నారు. ఒక్క ఊరికేసింది ఎగబెట్టింది కథం. ఒకటే ఊరికేసింది, అది కూడా 10-20 మందికి ఇచ్చింది. ఉపాధి హామీ పోయేటోళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఒకరు ఇచ్చిండ్రు, అది ఒక్క ఊరికి ఇచ్చిండ్రు, కథం చేసింది. ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు సన్నవడ్లకు పైసలు ఇస్తామన్నారు, బోనస్ ఒక్క పంటకి ఇచ్చిండు. మన యాసంగి కొట్టి, మన యాసంగిలో సన్నవడ్ల పైసలు 1,200 కోట్లు రావాలి. పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి కొట్టేసాడు కథం. ఒకటేసారి ఇచ్చుడు. ఏదైనా రైతు బంధు 2 సార్లు ఇచ్చుడు, 2 సార్లు ఎక్కొట్టుడు. సన్నవడ్లకు ఒక్కసారి ఇచ్చుడు, ఒక్కసారి ఎక్కొట్టుడు. ఆత్మీయ భరోసా అంటే ఒక్క ఊరికి ఇచ్చుడు, అన్ని ఊర్లకు ఎక్కొట్టుడు.
రైతు రుణమాఫీ అంటే చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు. ఎవరికి ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉండరా మీకు? 1,00,000 లోపు ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల మీద వాళ్ళు అయితే అందరు ఉన్నారా లేరా? ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లా ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి. కులాల వారీగా కలవండి. మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా? వాళ్ళని కలవాలి కదా, మనకు హక్కు లేదా? మహిళలకు భవనం కట్టిందా లేదా? మనకు హక్కు లేదా? సో అసలు అట్లా అనేక కులాలకు, మహిళలకు, యూత్కు, అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం, చెట్లు పెట్టినాం, ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది. సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి, గజ్వేల్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి, బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం. అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తా, సార్ దగ్గర కూర్చుందాం, ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. దయచేసి భేదాభిప్రాయాలు వద్దు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉందాం, అందరినీ నేను గౌరవించుకుందాం. రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో కూడా చేసుకుందాం. నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ఉండండి. నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరందరూ కూడా టీం వర్క్ చేయండి. అందరినీ కూడా కాపాడుకుంటాం. టౌన్ లీడర్లు జర టైం ఇయ్యండి మంచిగా. పొద్దున పోయి సాయంత్రం వచ్చాడో గంట సేపు పోవుడు కాదు. మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత. మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న, అటు డాక్టర్ సాబ్ మీతో కోఆర్డినేట్ చేస్తారు, సమన్వయం చేస్తారు. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా, నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా. తప్పకుండా మీ అందరినీ, మన మండలాన్ని, అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసికట్టుగా కృషి చేద్దాం. జై తెలంగాణ.